దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను. అందరూ కూడా ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ధ్యానాల్లో పాలుపంపులు పంచుకుంటూ ఉన్నారని, ఆధ్యాత్మికంగా దీవించబడతా ఉన్నారని, సరికొత్త వినూతనమైనటువంటి నిగూఢమైనటువంటి సత్యాలని, విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మీరందరూ కూడా అనుభవించగలుగుతూ ఉన్నారని నేనైతే కోరుకుంటున్నాను, నేనైతే ఆశపడుతున్నాను. మీ అందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి 22 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. అయితే ఈరోజు మొదలు 2వ అధ్యాయంలోకి మనం అందరం కూడా వెళ్ళడానికి దేవుడు కృప చూపుతాడని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ 2వ ప్రకటన గ్రంథ అధ్యాయంలో మనకి 7 సంఘాల గురించినటువంటి ప్రస్తావన కనబడుతూ ఉంటుంది. అంటే 7 సంఘాలకి దేవుడు 7 ఉత్తరాలు రాయడానికి ఇష్టపడ్డాడు. అది కూడా అపోస్తలుడైనటువంటి యోహాను సమక్షంలో ఆయన ద్వారాగా ఆ ఉత్తరాలు రాయించడానికి కూడా దేవుడు ఇష్టపడినట్టుగా కూడా వాక్యం చాలా స్పష్టమైన రీతిలో తెలియపరచబడతా ఉంది. అయితే ఈ 7 సంఘాలు కూడా అప్పుడున్నటువంటి 7 సంఘాలకైనా లేకపోతే ఇప్పుడున్నటువంటి 7 సంఘాలకి కూడా ఆ ఉత్తరాలు వర్తిస్తాయా అనేటువంటి ఒక ప్రశ్న ఖచ్చితంగా మనందరికీ కూడా రావాలి. ఎందుకంటే చాలామంది తప్పుగా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఒక అబద్ధ వార్తని ఈ సంఘాల గురించి ఉద్దేశించి మాట్లాడేటువంటి బోధకులు కూడా లేకపోలేదు. నేను విన్నాను కనుక చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి 2వ అధ్యాయంలో కనబడే 7 సంఘాలకి దేవుడు 7 ఉత్తరాలు రాయించడం నిజమే. అయితే ఆ సంఘాలకి మాత్రమే, మన గురించి కాదు ఈ ఉత్తరాలు మనకు వర్తించవు అన్నట్టుగా కూడా వాదించేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అయితే నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ 7 సంఘాలకి మాత్రమే కాదు కానీ ఉత్తరాలు ఇప్పుడున్నటువంటి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి కొత్త సంఘాలను కూడా దేవుడు ఉద్దేశించి రాయించినటువంటి ఉత్తరాలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క రాకడ వచ్చే వరకు కనబడేటువంటి ప్రతి క్రైస్తవ సంఘానికి కూడా దేవుడు ఇచ్చినటువంటి ఉత్తరాలు. కాబట్టి వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి అనడంలో చాలా దుర్బోధ ఉందని మరొకసారి నేనైతే తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఈ 7 ఉత్తరాలను కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతూ ఉంటుంది. ఈ 7 సంఘాలను ఉద్దేశించి దేవుడు 7 ఉత్తరాలు రాశారు. అయితే ఈ 7 సంఘాలు ఉద్దేశించి దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడాడు. అంటే 2 సంఘాలనేమో మెచ్చుకున్నాడు దేవుడు, 2 సంఘాలనేమో బాగా తిట్టాడు దేవుడు. అలాగా ఇంకొక 3 సంఘాలనేమో దేవుడు మెచ్చుకున్నాడు, పైగా తిట్టాడు కూడా. 2 సంఘాలను మెచ్చుకున్నాడు, 2 సంఘాలను బాగా తిట్టాడు, 3 సంఘాలను తిట్టారు, పైగా మెచ్చుకున్నారు కూడా. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటా ఉన్నాను. అయితే మనకి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కనబడేటువంటి మొట్టమొదటి సంఘం ఏదైనా ఉందంటే ఎఫెసీ సంఘం మనకు కనబడతా ఉంటుంది. దేవుడు ఎఫెసీ సంఘాన్ని మెచ్చుకున్నాడు, అలాగే తిట్టాడు కూడా. 2 చేశాడు. ఈ సంఘంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు దేవుడికి నచ్చాయి, ఈ సంఘంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు దేవుడికి నచ్చలేదు. కనుక మెచ్చుకునేటువంటి విషయంలో మెచ్చుకున్నాడు, తిట్టేటువంటి విషయంలో తిట్టాడు. దేవుడైనా దేవుని యొక్క నిజబోధకుడైనా సరే సంఘాన్ని కొన్ని విషయాల్లో మెచ్చుకుంటూ ఉంటారు, కొన్ని విషయాల్లో గద్దిస్తూ కూడా ఉంటారు. పాస్టర్ గారు ఎప్పుడూ కూడా మనల్ని మెచ్చుకోవాలి, మనతో ఎప్పుడు ఆప్యాయంగానే మాట్లాడాలి, మనతో ఎప్పుడు కూడా ప్రేమగానే మాట్లాడాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. దేవుడికి అనుకూలంగా నడిచినంతకాలం ఏ సేవకుడైనా సరే ప్రేమగా, గౌరవంగా, ఆప్యాయంగానే మాట్లాడతారు. కొన్నిసార్లు వాక్యానికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా సేవకుడు మనల్ని కూడా గద్దించడంలో తప్పేం లేదని అంటాను. అయితే అసలు ఈ ఎఫెసీ సంఘం యొక్క చరిత్ర ఏంటి అనేటువంటి విషయాన్ని తెలియపరిచి ముందుకు వెళ్ళిపోవడం ప్రయత్నిస్తానండి. ఏమండి, ఎఫెసీ సంఘం యొక్క చరిత్ర ఏంటి? ఎఫెసీ అనేటువంటి ఈ సంఘ చరిత్ర అన్నిటికీ మించి ఆ ప్రదేశాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చాలా భయానకమైనటువంటి వాతావరణం. అందులో అయితే సందేహం అయితే లేదు. ఇంచుమించుగా
అలెగ్జాండర్ అంటే 300 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చాలా కష్టాలు పడ్డారు. ఆది అపోస్తులు కావచ్చు, తొలి సంఘస్థులు కావచ్చు, ఎర్లీ చర్చ్ కావచ్చు, చాలా ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత అలెగ్జాండర్ వచ్చిన తర్వాత కూడా చాలా చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. కాన్స్టంటైన్ వచ్చిన తర్వాత కొంచెం తీరికైతే ఉంది. కానీ ఫస్ట్ 100 years చర్చ్ మెంబర్స్ పడినంత శ్రమ, తొలి సంఘం పడినంత వేదన ఇంకెవరో కూడా పడి ఉండరేమో అన్నంతగా వాళ్ళ యొక్క పరిస్థితి ఆ రోజుల్లో కనబడుతూ ఉండేది. అయితే ఆ ఎఫెసీ అనేటువంటి సంఘ పరిస్థితులు లేకపోతే ఆ ప్రాంత పరిస్థితులు మన చారిత్రాత్మకంగా ఒకసారి ఆలోచించినట్టయితే, ఇప్పుడు 7 వింతలు ఉన్నాయి కదండి, 7 వింతలు. అలాగే ఒకప్పుడు 7 వింతల్లో ఒక వింత ఈ ఎఫెసు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మందిరానికి ఉండేది. ఒకప్పుడు 7 వింతల్లో ఒక వింత ఈ ఎఫెసు అనేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి ఒక గుడికి ఒక వింతగా దాన్ని ఆ గుడిని చూస్తూ ఉండేవారు. ఎందుకంటే చాలా పెద్ద గుడి, ఇంచుమించుగా 36 బంగారు స్తంభాలతో ఆ గుడి నిర్మించబడింది. ఆల్రెడీ నేను ఆ ఎఫెస్ సంఘానికి సంబంధించి తమ్నెల్లో కూడా మీకు ఆ ఫోటో కనబడుతుంది. 36 స్తంభాల మీద కట్టబడిన మందిరం అది. దేవుడి మందిరం కాదు, అన్యుల యొక్క మందిరం. దేవునికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాల్లో వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క మందిరాలు. అయితే అదొక వింతగా ఒకప్పుడు ప్రపంచ వింతలో ఒక వింతగా పిలువబడేది. ఆ మందిరంలో ఉన్నటువంటి దేవత పేరే ఆర్టమిస్. ఆర్టమిస్ అంటే బైబిల్లో కూడా ఉంటుంది అర్తిమాదేవి. అర్తిమాదేవి యొక్క మందిరం అది. అర్తిమాదేవి యొక్క గుడి అన్నమాట. ఒక వింతగా పిలువబడతా ఉండేది అన్నమాట ఆ రోజుల్లో. తర్వాత కాలక్రమేణా అవన్నీ కూడా కోల్పోయినాయి అనుకోండి, అన్నీ పడిపోవడం, చెదిరిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అనుకోండి. ఆ అర్తిమాదేవి యొక్క ప్రత్యేకత ఏంటి, గొప్పతనం ఏంటి అని అంటే, ఆ దేవతని ఒక తల్లిగా భావిస్తూ ఉండేవారు. ఎవరికైనా పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఎవరికైనా సరే పిల్లలు పుట్టిన తర్వాత కూడా పాలు రావట్లేదు అనుకోండి, వాళ్ళకి సంతాన యోగ్యం లేదనుకోండి, ఆ దేవత గుడిలోకి వచ్చి, ఆర్టమిస్ అనేటువంటి దేవత గుడిలోకి వచ్చి అక్కడ పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేవారు. అక్కడ మొక్కుతూ ఉండేవారు అన్నమాట. అంటే సంతానోత్పత్తినిచ్చేటువంటి దేవత అని చెప్పి వాళ్ళ యొక్క నమ్మకాలు వాళ్ళు చూపిస్తూ ఉండేవారు అన్నమాట. అంటే వాళ్ళకు బైబిల్కి వ్యతిరేకంగా గర్భఫలం ఇచ్చేవాడు యెహోవాయే, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అనేటువంటి దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ఆ పరిణామాలన్నీ కూడా చోట కనబడుతూ ఉండేవి. అర్తిమాదేవి మీరు కానీ నేను ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఆవిడ యొక్క బ్రెస్ట్ అంతా కూడా మీరు చూస్తే అర్థం అవుతుంది. పాలు ఇస్తున్నట్టుగా, ఆ పిల్లలను పోషించేటువంటి తల్లిగా, సంతానోత్పత్తి ఇచ్చేటువంటి తల్లిగా, లేకపోతే లెక్కలేనంత మంది పిల్లల్ని అనుగ్రహించేటువంటి ఒక దేవతగా ఆవిడ కొలవబడతా ఉండేది. అయితే ఆ దేవాలయంలో లేకపోతే ఆ గుడిలో ఉన్నటువంటి మరో ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే ఆ గుడిలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి మట్టినో లేకపోతే వాళ్ళ పంట పొలాల్లో ఉన్నటువంటి మట్టినో కొంత తీసుకొని ఆ గుడిలో కొంచెంసేపు అక్కడ ఆ గుడిలో టైం స్పెండ్ చేసిన తర్వాత ఆ మట్టిని తీసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళ పొలాల్లో కానీ చల్లారు అనుకోండి, పంట బాగా వస్తుంది, రాబడి బాగా వస్తుంది అనేటువంటి ఒక మూఢనమ్మకంలో ముంచేసినటువంటి ఒక మందిరం అది అర్తిమాదేవి, ఆర్టమిస్ అనేటువంటి దేవత అన్నమాట. చాలా 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 భయంకరమైనటువంటి మూఢనమ్మకాల మధ్యన కొనసాగుతున్నటువంటి ఆ ప్రదేశం అదంతా కూడా. కాబట్టి పంటలు లేకపోయినా, పంటలు డ్రై అయిపోయినా, పంట చేతికి రాకపోయినా, పెట్టినటువంటి పెట్టుబడి సరైన రీతిలో వాళ్ళు అనుభవించలేకపోయినా, ఈ దేవత దగ్గరికి కానీ వెళ్ళి మన పంట పొలాల్లో ఉన్న మట్టిని కానీ అక్కడ ఉన్న మట్టిలో కానీ కొంతసేపు ఉంచి ఈ మట్టిని ఆ మట్టిని కూడా సేకరించి ఆ మట్టిని కానీ మన పంట పొలాల్లో కానీ వేసుకున్నట్టయితే బాగా రాబడి వస్తుంది, పంట బాగా పండుతుంది అని చెప్పి ఒక అబద్ధ సిద్ధాంతాల్లో, ఒక అబద్ధ మూఢనమ్మకాల్లో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ దేవతని కొలుస్తూ ఉండేవారు, తల్లిగా భావిస్తూ ఉంటారు. పిల్లలు ఇచ్చే దేవతని, పంట పొలాన్ని ఇచ్చే దేవతని, ధనాన్ని ఇచ్చే దేవతని. ఇలాగా ఆవిడికి పెద్ద గుడి కట్టేశారు. ఎఫెస్ అనేటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద గుడి కట్టేశారన్నమాట. 36 స్తంభాలతో కూడిన గుడి అది. 36 కూడా బంగారు పోతతో నిర్మించబడినటువంటి స్తంభాలతో కూడినటువంటి ఆ మందిరం అంటదంతా కూడా. అంటే ఇప్పుడైతే వాతావరణ మార్పుల్లోనూ లేకపోతే దొంగలు పడిన కారణం బట్టి అన్నీ కూడా చెదిరిపోయినాయి అనుకోండి. కానీ చరిత్రలో ఇప్పటికీ కూడా గుడి యొక్క
ఆ శిలాజాలన్నీ కూడా అవి ఏమంటారు తెలుగులో, ఇంగ్లీష్ స్తంభాలన్నీ కూడా చాలా క్లియర్గా మనకి ఇప్పటికి కూడా చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి బైబిల్లో ప్రస్తావించినటువంటి ఈ ఎఫెసు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చరిత్రే కాదు, బైబిల్ యొక్క చరిత్ర కూడా నిజము అని నమ్మడానికి ఇంతకంటే బలమైనటువంటి ఆధారం, సాక్ష్యం అవసరం లేదని అనుకుంటాను. అంత భయంకరమైన విగ్రహారాధన, అంత భయంకరమైన అన్ని రీతి సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, మూఢనమ్మకాల మధ్యన వెళుతున్నటువంటి ప్రాంతం అన్నమాట ఇదంతా కూడా. ఇప్పటికీ కూడా అలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయంటారా? ఏమో, మన క్రైస్తవ్యంలో కూడా కొన్ని చోట్ల అలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో చెప్పమంటారా? ఎప్పుడో నేను విన్నాను, ఇస్రాయేల్ నుంచి తీసుకుని వచ్చినటువంటి మట్టిని కానీ మన సమాధుల్లో, లేదంటే మన పెద్దలు ఎవరైనా చనిపోతే ఆ సమాధుల్లో వేస్తే వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పి ఆ మట్టిని అమ్మినటువంటి క్రైస్తవ ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. ఎప్పటికీ కూడా పేర్లు అయితే చెప్పి వాళ్ళ మనోభావాల్ని, ఆ యొక్క మినిస్ట్రీస్ని నేను అగౌరవపరచాలని అనుకోవట్లేదు. కానీ ఎవరో దైవజనుడు చనిపోయిన తర్వాత ఆయన భూస్థాపితం చేసేసారు, ఒక సమాధి కట్టేశారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి అక్కడున్న మట్టిని సేకరించి నీటిలో కలుపుకొని తాగేటువంటి క్రైస్తవులు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ మట్టిని ఇంట్లో దాచిపెట్టుకోవడం అదొక అదృష్టంగా భావించేటువంటి క్రైస్తవులు కూడా ఇప్పటికీ కూడా ఉన్నారు. వాళ్ళ పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. ఒకవేళ మీరు ఎవరో అయి ఉంటారో మీకేమైనా ఐడియా వస్తే కమెంట్లో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. మట్టి నమ్ముకునేటువంటి వాళ్ళు అంటే అప్పుడున్నటువంటి విగ్రహారాధన, అప్పుడున్నటువంటి మూఢనమ్మకాలు ఎప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. అది కూడా క్రైస్తవ ప్రపంచంలో అంటేనే చాలా విడ్డూరంగా అయితే కనబడుతూ ఉంది, చాలా విడ్డూరంగా అయితే కనబడుతుంది. అయితే ఈ ఎఫెసు అనేటువంటి సంఘం తొలి సంఘం అండి, తొలి సంఘం. ఈ సంఘం నుంచే సువార్త అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించబడింది. ఈ సంఘం నుంచే యావత్ ప్రపంచం అంతా కూడా చాలా శ్రేష్టమైన, వేగవంతమైన రీతిలో సువార్త అంతా కూడా ప్రబలింపబడింది అని అంటాను. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, తొలిగా సువార్తని ప్రకటించిన, విస్తరించిన ఏకైక సంఘం ఎఫెసు సంఘం, సందేహం లేదు. ఈ సంఘానికి మొట్టమొదటి పాస్టమ్ గారు ఎవరంటే అకుల్లా ప్రిస్కిల్లా మొట్టమొదటి సంఘాన్ని నిర్మించి, ఆ సంఘాన్ని నిలబెట్టి, ఆ సంఘాన్ని నడిపించినటువంటి వ్యక్తులు. తర్వాత పౌలు గారు చేశారు, ఇదే సంఘంలో పాస్టర్గా పౌలు గారు చేశారు. అపోస్తలుడైనటువంటి యోహాను గారు చేశారు. పాలీకార్ప్ అనేటువంటి ఒక దైవజనుడు కూడా ఈ సంఘంలో పరిచర్య చేశారు. కాబట్టి చాలామంది ఈ సంఘంలో పాస్టర్లుగా పనిచేశారు. కాబట్టి దేవుడికి సంఘం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టపడేవారు అన్నమాట. దేవుడు కూడా ఈ ఎఫెసు అనేటువంటి సంఘాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. ఈ సంఘం నుంచే కొత్త నిబంధనలు ఉన్నటువంటి అనేక పుస్తకాలు కూడా, లేకపోతే పత్రికలు కూడా రాయబడ్డాయి. ఎఫెసు అనేటువంటి సంఘానికి, ఎఫెసీలకు రాసిన పత్రిక ఈ సంఘం నుంచే రాయబడింది. తిమోతికి రాసిన మొదటి 2 పత్రికలు కూడా ఇక్కడి నుంచే రాయబడ్డాయి. యోహాను సువార్త ఇక్కడే రాయబడింది. యోహాను 1, 2, 3 పత్రికలు ఇక్కడే రాయబడింది. ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు కూడా ఇక్కడి నుంచే రాయబడడానికి మరి దేవుడి సహాయాన్ని అందించాడు. ఇంచుమించుగా పౌలు గారు కూడా ఈ చోట ఒక 3 years పాస్టర్గా పనిచేసినట్టుగా కూడా చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తొలిగా సువార్త అనేటువంటిది మొదలయ్యింది, విస్తరించబడింది. ఇక్కడ పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యాన్ని విన్నటువంటి ఆ యవన పిల్లలందరూ కూడా అనేక చోట్లకి వెళ్ళి ఆ వాక్యాన్ని ఇతరులకి పంచుకుంటూ అక్కడ చాలా రకాలైనటువంటి సంఘాలు కూడా కడతా ఉండేవారు. వాక్యం ఏమో పౌలు గారి దగ్గర వినేవారు, విన్న తర్వాత మరొక చోట్లకు వెళ్ళిపోయి అక్కడ సంఘాలు కట్టి అక్కడ మరొక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ సువార్తను అంతటినీ కూడా ప్రకటించడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉండేవారు. మరి ఈరోజు కూడా అలాంటి యవన బిడ్డలు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. సేవకుడి దగ్గరే ఉంటారు, ఆ చర్చిలోనే ఉంటారు, ఆ చర్చిలోనే పుడతారు, ఆ చర్చిలోనే పెరుగుతారు, ఆ చర్చిలోనే పెళ్ళిళ్ళు అవుతాయి, అన్నీ అక్కడ అవుతాయి. పాస్టర్ గారికి వెనుపోటు పొడిసి వెళ్ళిపోతూ ఉంటారు. పాస్టర్ గారికి వ్యతిరేకంగా మందిరాలు కట్టేటువంటి వ్యక్తులు, పాస్టర్ గారికి ఇబ్బంది కలిగించే విధంగా సంఘాలు పెట్టుకునేటువంటి ఇక్కడే ఆ వెన్నుపోటుదారులు ఇక్కడే ఉంటారు. అంటే సంఘాలు కట్టడం తప్పు నేను అనట్లేదు. దేవుడు పిలుపు, నిజమైన దర్శనం అంటే సువార్త ప్రకటించడం తప్పులేదు, సంఘాలు నిర్మించుకోవడం అనేది కూడా తప్పులేదు. కానీ ఎదిగినటువంటి పెరిగినటువంటి సంఘ స్థాపకులను సైతం వెన్నుపోటు పడిచి పొయ్యి పక్కన మరొక పొయ్యి పెట్టేటువంటి అబద్ధ సేవకులు, బోధకులు కూడా చాలామంది ఈ రోజుల్లో కూడా వస్తూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా స్వచ్ఛమైన రీతిలో సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. ఏమీ కూడా ఆశించకుండా విన్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు గ్రహించి ఆ వాక్యాన్ని మనసులో వాళ్ళు భద్రపరుచుకొని
ఆ భద్రపరుచుకున్న వాక్యాన్ని ఏ చోట అయితే సువార్త అనేటువంటిది లేకపోయిందో ఆ చోటకి వెళ్ళి ఒక సంఘంగా వాళ్ళు కూడుకొని నెమ్మదిగా సంఘాన్ని బలపరుచుకుంటూ ఆ సువార్తను ప్రకటిస్తూ మొత్తానికి ఏదో రకంగా ప్రపంచవ్యాప్తంగా సువార్తని విస్తరింపజేయడానికి ఉపయోగపడేటువంటి యవ్వన బిడ్డలుగా ఆ రోజుల్లో మనకు కనబడుతూ ఉండే ఎఫ్ఎఫ్రా కావచ్చు, ఇంకా తర్వాత చాలామంది ఉన్నారు, ఇంకా చాలా పరిచర్య, ఇంకా చాలా చరిత్ర ఉంది కనుక ఇంకా మనం ధ్యానించవలసిన చాలా ఉంది కనుక ముందు రోజుల్లో వీటన్నిటిని గురించి కూడా చాలా క్షుణ్ణమైన రీతిలో పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. కానీ అద్భుతమైనటువంటి సంఘం, చాలా విశేషాత్మకమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి సంఘం ఈ సంఘం. చాలా మంచి సంఘం. చాలామంది బైబిల్లో ఉన్న అపోస్తులు గొప్ప బోధకులందరూ కూడా పనిచేసినటువంటి గొప్ప సంఘం కనుక ఈ సంఘం అంటే దేవుడికి చాలా ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఫస్ట్ సంఘం నుంచి, ఇదే సంఘం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సువార్త అంతా కూడా విస్తరించబడిపోయింది కాబట్టి దేవుడు చాలా 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 ఇష్టపడ్డాడు ఈ సంఘాన్ని. కాబట్టి ఈ సంఘాన్ని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉత్తరం రాసి సంఘానికి పంపించాలి, నేను ఈ సంఘంతో మాట్లాడదలిచినటువంటి విషయాన్ని వారికి నువ్వు ఇవ్వగలగాలి, తెలియపరచగలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సంఘానికి ఉత్తరం రాశాడు. ఈ సంఘానికి ఉత్తరం రాసినటువంటి క్రమంలో ఒకానొక చోట దేవుడు ఈ సంఘాన్ని మెచ్చుకున్నాడు. ఇదే దేవుడు ఈ సంఘాన్ని గద్దించి తిట్టినట్టుగా కూడా ఉంది. ఏ విషయంలో తిట్టాడంటే, నీ తొలి ప్రేమను నీవు మరిచితివి అనేటువంటి మాట కనబడుతుంది. నేను చదువుతా ఉన్నాను చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం కానీ మొదటి నుంచి కానీ మనం చదువుకున్నట్టయితే అక్కడ ఒక చక్కటి మాట కనబడుతుంది. జాగ్రత్తగా గమనిందో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను, అబద్ధికులను నువ్వు కనుగొంటువనియు, నీవు సహనము కలిగిన నామ నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నదే. దేవుడు ఇక్కడ బాధపడతా ఉన్నాడు. దేవుడు ఆ సంఘాన్ని బట్టి దుఃఖపడతా ఉన్నాడు. అన్నీ బాగున్నాయి, నీ సహనం బాగుంది, నీ క్రియలు బాగున్నాయి, నీ ఓర్పు బాగుంది, ఎన్ని కష్టాలు పడ్డావు తొలి సంఘం అయినప్పుడు కూడా, ఎన్ని శ్రమల గుండా ప్రయాణించావు, చాలా ప్రతికూలత మీకు ఎదురైనప్పటికీ కూడా ఎక్కడ కూడా సహనం కోల్పోలేదు, ఎక్కడ కూడా మీరు పట్టుకున్నటువంటి నామాన్ని విడిచిపెట్టలేదు, చాలా ఏకాగ్రతతో చాలా ప్రయాసపడ్డారు, చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేసుకొని వచ్చారు. అన్ని చోట్లకి కూడా ఇక్కడి నుంచి అతి శ్రేష్టమైనటువంటి సువార్తను ప్రకటించుటకు ఉపయోగపడే సంఘంగా కూడా మీరు నిలవబడ్డారు. మీ బట్టి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. కానీ మీ బట్టే నేను ఒక విషయంలో బాధపడతా ఉన్నాను. ఆ బాధ, ఆ దుఃఖం కలిగించినటువంటి కారణం ఏంటి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ తొలి ప్రేమని మర్చిపోయారు. ఫస్ట్లో నా మీద ఉన్న ప్రేమ ఇప్పుడు నా మీద కనబడట్లేదు. ఆదిలో నా పట్ల కలిగి ఉన్నటువంటి ఆ తృష్ణ ఈ మధ్యన మీలో నేను గ్రహించలేకపోతున్నానని చెప్పి దేవుడు ఆ సంఘం మీద ఉన్నటువంటి ఒక తప్పుని వాళ్ళకు చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో మీలో ఉన్నటువంటి లోటిదే, మీలో ఉన్నటువంటి తప్పిదే, కాబట్టి మీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఆ తప్పు ఏంటంటే, తొలి ప్రేమను మీరు విడిచిపెట్టారు, తొలి ప్రేమని మీరు వదిలివేశారు. ఫస్ట్ 100 years కూడా చాలా నన్ను ప్రేమించారు కనుక నా కోసం ఎంతైనా ప్రయాసపడ్డారు. ప్రాణం కోల్పోయినా సరే పర్వాలేదు, ప్రాణం నష్టపోయినా సరే పర్వాలేదు, ఎంతమంది శత్రువులు ఈ సువార్తను ఆటంకపరిచేటువంటి పరిస్థితులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళటన్నింటినీ కూడా అధిగమించి ప్రాణానికి సైతం తెగించి దేవుడు తప్ప ఇంకెవ్వరో కూడా మాకు అవసరం లేదన్నట్టుగానే బ్రతికి చూపించారు. కానీ ఆ ఆదిలో ఉన్నటువంటి ప్రేమ తర్వాత రోజుల్లో మీలో నేను గమనించలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నానని చెప్పి దేవుడు ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక లోటుని ఎత్తి చూపుతూ ఉన్నాడు. అందుకే నేను ఎఫెసు అనేటువంటి సంఘానికి పెట్టిన పేరు ఫస్ట్లోని కోల్పోయిన సంఘం, మొట్టమొదటి ప్రేమని కోల్పోయిన సంఘం. మంచి సంఘమే. ఈ రోజున ఇప్పుడున్నటువంటి సంఘాల మీద కూడా దేవుడు ఏదో ఒక రకమైన తప్పు మోపుతూ ఉంటాడు. నాకు తెలిసి ఆ రోజుల్లో ఒక తప్పే మోపాడేమో, కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో అయితే ప్రతి సంఘం మీద లెక్క పెట్టలేనన్ని తప్పులు మోపేటువంటి రీతిలోనే సంఘ బిడ్డలు, సేవకులు కూడా ఉన్నారనే అంటాను. ఖచ్చితంగా ప్రతి సంఘంలో కూడా ఏదో రకమైన లోటు కనబడతా ఉంది, ఏదో రకమైనటువంటి వెలితి కనబడతా ఉంది, ఏదో రకమైనటువంటి తప్పిదం అనేటువంటిది కనబడతా ఉంది.
ఆ విషయాలన్నీ కూడా సంఘ స్థాపకులకు, సంఘ బిడ్డలకు, సంఘ దైవజనులకు అనుకూలంగా మంచిగా కనబడచ్చు. కానీ దేవుడి దృష్టిలో మాత్రం చాలాసార్లు సంఘంలో చాలా తప్పులు చూపించే సంఘంగా, దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి లోటులు కలిగి ఉన్నటువంటి సంఘంగా ప్రస్తుత చాలా సంఘాల్లో కనబడుతుంది. ప్రతి సంఘంలో ఏదో రకమైన లోటు ఉందండి. ప్రతి సంఘంలో కూడా వాక్యానికి విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి ఏదో ఒక సిద్ధాంతమో, ఒక మూఢనమ్మకమో, ఒక అవిశ్వాసమో, లేకపోతే లేనిపోని ఆచారాల్లో ఏదో ఒక సంఘంలో అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉంటా ఉంది. కాబట్టి దేవుడు ఎఫెసు అనేటువంటి సంఘం మీద ఎలాంటి తప్పునైతే మోపాలనుకున్నాడో, ప్రస్తుతం మన సంఘాల్లో ఉన్నటువంటి లోటులను గూర్చి కూడా దేవుడు తప్పు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాకపోతే మనం గ్రహించుకోగలిగేటువంటి రీతిలో మనం లేకపోయి ఉన్నాయేమో అనేటువంటిది మనం తెలుసుకోవలసిన అవసరం ఉందనే అంటాను. అయితే ఎఫెసు సంఘం కోల్పోయింది ఏంటంటే, తొలి ప్రేమను కోల్పోయిన సంఘము. ఆదిలో ఉన్నటువంటి వేడి, ఆదిలో ఉన్నటువంటి తృష్ణ, ఆదిలో వాళ్ళు పడిన ప్రయాస, ఆదిలో దేవుడి పట్ల వాళ్ళు కలిగి ఉన్న ప్రేమ, భయము, భక్తి కాస్త నెమ్మదిగా ఏమైపోయిందన్నమాట, చల్లారిపోయింది. ముందులో ఉన్న ప్రేమ ఎఫెసు సంఘం దేవుడి దృష్టిలో మళ్ళీ చూపించలేకపోయిందేమో. అందుకే దేవుడు అంటున్నాడు, తప్పు కనబడుతుంది మీలో, తొలి ప్రేమను మీరు విడిచిపెట్టేశారు అనేటువంటి మాట దేవుడు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆ ఎఫెసు అనేటువంటి సంఘాన్ని ఉద్దేశించి మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడని నేను అనుకోవట్లేదు. కానీ ఈ రోజున ఈ సందేశాన్ని చూస్తున్నటువంటి మీతో, నాతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమని దేవుడి మీద మనం మర్చిపోయాము. ఒకప్పుడు మనం చేసినటువంటి భక్తి శ్రద్ధలన్నీ కూడా తర్వాత రోజుల్లో మనం చూపించలేకపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాము. నిజమే కదా? దేవుణ్ణి తెలుసుకొని బాప్తీసం పొందుకున్న ఆ గడియలో, ఆ సమయంలో ఉన్నటువంటి ఆ వేడి, ఆ మంట, ఆ ఉద్యమం తర్వాత రోజుల్లో ఉంటుందంటారా? నెమ్మదిగా చల్లారిపోతూ ఉంటుంది. ఆ బాప్తీసం తీసుకున్న మొదటి వారం చూడండి, చెప్పకుండానే బైబిల్ చదివేస్తూ ఉంటారు, చెప్పకుండానే ప్రార్థన చేసేస్తూ ఉంటారు, చెప్పకుండానే క్రమంగా మందిర సమయానికి వచ్చేస్తూ ఉంటారు, చెప్పకుండానే అన్ని విషయాల్లో కూడా చాలా చక్కనైన రీతిలో దేవుడి పట్ల వాళ్ళు కలిగి ఉన్న ప్రేమ, భక్తి అన్నిటినీ కూడా చూపిస్తూ ఉంటారు. కాలక్రమేణా ఆదిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, భక్తి అనేటువంటిది చాలామంది జీవితాల్లో చల్లారిపోతూ ఉంటుంది. బాప్తీసం తీసుకున్నప్పుడు ఉన్నటువంటి వేడి, ఆ విశ్వాసం తర్వాత రోజుల్లో చాలామందికి ఉండదు. పాస్టర్ గారు చెప్పకుండానే మందిరం అంతా శుభ్రం పరిచేస్తూ ఉంటారు కొంతమంది. పాస్టర్ గారు ఏమీ చెప్పకుండానే అందరికంటే కూడా ముందు వచ్చి మందిరంలో కూర్చుంటూ ఉంటారు. పాస్టర్ గారు చెప్పకుండానే మేము కూడా పాటలు పాడతామండి అన్నట్టుగా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. మరి ఏమవుతుందో తెలియదు. కానీ తర్వాత నెమ్మదిగా దేవునికి దూరం అవుతూ ఉంటారు. దేవుడి పట్ల వాళ్ళు కలిగి ఉండేటువంటి ఆ ప్రేమ, భక్తిని కూడా నెమ్మదిగా మరిచిపోయేటువంటి సంఘబిడ్డలుగా చాలామంది మారిపోతూ ఉన్నారు. వాళ్ళందరిని బట్టి కూడా దేవుడు చాలా బాధపడతా ఉంటాడు, దేవుడు చాలా దుఃఖపడతా ఉంటాడు. నీ మొదట ప్రేమను నువ్వు మరిచితివి అని చెప్పి నీ మీద కూడా ఒక తప్పుని మోపేటువంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉందేమో ఒకసారి పరిశీలించుకో. ఒకప్పుడు చాలా అద్భుతమైన పరిచర్య దేవుని మందిరం కొరకు చేసేవేమో, ఒకప్పుడు చాలా అద్భుతమైన రీతిలో ప్రార్థనలో గడిపేదానివేమో, నిరంతరము కూడా ప్రార్థనలోనే ఉండేదానివేమో, ఎప్పుడు సమయం వచ్చినా సరే వాక్యంతోనే గోజాడేదానివేమో, ఎప్పుడు సమయం దొరికినా సరే మందిరంకి వెళ్ళి కొంతసేపు నేను సమయాన్ని గడపాలి, సంఘ బిడ్డల యొక్క యోగక్షేమాల కొరకు ప్రార్థించాలి, నా కుటుంబంలో అనేక మంది రక్షణ లేమితో బాధపడుతున్నారు, వారందరి కొరకు కూడా నిరంతరము కూడా ప్రార్థించవలసిన అవసరం నాకు ఉందని చెప్పి ఎవరో చెప్పకుండానే నీలో కలిగినటువంటి ఆ ఆసక్తి, ఆ భారము తర్వాత రోజుల్లో కనబడట్లేదేమో. అట్టి రీతిలో ఒకవేళ మీరుంటే దేవుడు మాట్లాడుతున్నాడో, నీ తొలి ప్రేమను కూడా నువ్వు మరిచిపోయావు. ఆదిలో నా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఆసక్తిని, ఆలోచన అంతటినీ కూడా కనుమాయి చేసేసారు, కనబడట్లేదు అని చెప్పి ఎఫెసు సంఘంతో ఏ విధంగా అయితే దేవుడు దుఃఖపడుతూ మాట్లాడుతున్నాడో, ఒకవేళ నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడేమో, నీ సంఘ బిడ్డలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడేమో. ఒకవేళ అలాంటి చల్లారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయేమో, మొదటి ప్రేమను, తొలి ప్రేమను కోల్పోయినటువంటి సంఘంగా మీరు ఉన్నారేమో. ఆ బాప్తీసం తీసుకున్న సమయంలో కావచ్చు, దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యం అనుభవించినటువంటి సమయంలో కావచ్చు, ఆ విశ్వాసం మళ్ళీ కనబడట్లేదేమో. చాలా బలమైన పరిచర్య చేసేటువంటి కొంతమంది సంఘబిడ్డలు ఉంటారండి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎంత పరిచర్య చేస్తారో దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క మందిరం కొరకు ఎంతగా కష్టపడుతూ ఉంటారో. ఇంకా చెప్పడం ఆలస్యం అంతే. ఇంకంతగా చాలా వేగవంతంగా దేవుని యొక్క పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతూ ఉంటారు. మరి తర్వాత రోజుల్లో ఏమవుతుందో తెలియదు. మందిర పరిచర్య జరిగించాలంటే ఒంట్లో బాగాలేదండి,
హెల్త్ బాగాలేదండి, చుట్టాలు వచ్చారండి, భర్త గారు ఒప్పుకోవట్లేదండి. ముందు కూడా అదే భర్త ఉన్నాడు, ముందు కూడా అదే చుట్టాలు ఉన్నారు, ముందు కూడా అదే కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ తర్వాత రోజుల్లో ఆ విధంగా మారిపోవడానికి గల కారణం భర్తో కుటుంబం ఏదో కాదు, కానీ మన అంతరంగంలో మన హృదయంలో ఉన్నటువంటి ఉండవలసిన ఆసక్తి దిగజారిపోయింది. ఆసక్తిని కోల్పోయాం. అందుకారణాన్ని బట్టి దేవుడి మీద ఉన్నటువంటి తొలి ప్రేమను మనం చూపించలేకపోతున్నామేమో అని ఒకసారి ఆలోచించేయండి. నేను నా సంఘంలో కూడా చాలామంది యవ్వన బిడ్డల జీవితంలో నేను గమనించాను. అనయ్య బాప్తీసం తీసుకున్న తర్వాత ఏదో ఒకటి చేయాలి దేవుని కొరకు అన్నటువంటి బిడ్డలే ఈరోజు మందిరాలకు రావట్లేదు. ఈరోజు లోకంలో పడిపోయారు, ఈరోజు దేవునికి దూరం అయిపోయారు. చాలా బాధపడుతూ ఉంటాను నేను, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను వారిని బట్టి. చాలా బాగా మండినటువంటి సంఘ బిడ్డలు, యవ్వన బిడ్డలు ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడాలి, ఆకర్షించబడి నా అంతటిగా నేనే బాప్తీసం పొందుకుంటానని చెప్పి వచ్చినటువంటి బిడ్డలే వాళ్ళు చెప్తూ ఉండేవారు. దర్శనాలు వచ్చినాయి నాకు, ఇది వచ్చిందానా అది వచ్చిందానా అని చెప్తుంటే అంత పొంగిపోయేవాడినో. వెంటనే సాతాను యొక్క కబంధ హస్తాలకు వాళ్ళు చెక్కబడడం జరిగింది. నెమ్మదిగా దేవుడు దూరం అయిపోయినటువంటి బిడ్డలు కూడా నా పరిచయంలో లేకపోలేదు. ఎందుకంటే మొదట్లో ఉన్న ప్రేమ లేదు. నేను అంటాను, మనిషి మీద ఉన్నటువంటి ప్రేమ అయినా సరే ఏదో ఒక రోజున ఎక్కువ తక్కువగా మారే అవకాశం ఉండొచ్చు. అలాగని చెప్పి ఒకప్పుడున్న ప్రేమ తర్వాత రోజులు తగ్గిపోయినా పర్వాలేదని నా ఉద్దేశం కాదు. కానీ ఒక మనిషికి మధ్యన ఉన్నటువంటి ప్రేమలో ఎగువ దిగులు అనేటువంటి ఉండొచ్చు, కానీ దేవునికి ఒక మానవుడికి మధ్యన ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడు కూడా పెరిగే విధంగానే ఉండాలి తప్ప తగ్గే విధంగా ఉండకూడదండి. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత ఆయనకి నీకు మధ్యన ఉన్నటువంటి ఆ ప్రేమ బంధము రోజుకి బలపడాలి, రోజుకి పెరగాలి, రోజుకి ఆయనకి దగ్గర అవ్వాలి, సమీపస్తులై మనం మారుటకు మనం ప్రయత్నించాలి తప్ప ఆయన మధ్యన ఉన్న మనకి ఆయనకి మధ్యన ఉన్న ప్రేమలో ఎప్పుడూ కూడా బలహీనత రాకూడదు. ప్రేమ ఎప్పుడు కూడా ఆయనకి మనకి మధ్యన ఉన్నది ఎప్పుడూ కూడా తగ్గడానికి వీల్లేదంటాను నేను. పెరగాలి, రోజుకి పెరగాలి. నేను పరిచయకు వచ్చినప్పుడు దేవుడి మీద ఉన్న ప్రేమ ఈరోజు సమానం కాదంటాను, ఇంకా ఎక్కువైపోయింది. నాకు సమయం దొరికితే బాగుండు ప్రార్థన చేసుకోవడానికి, సమయం దొరికితే బాగుండు బైబిల్ చదువుకోవడానికని మరింత దేవునికి దగ్గర అవ్వాలి, మరింత దేవుని తెలుసుకోవాలి, మరింతగా దేవుని రుచి చూడాలి అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవంలోకి నేను ప్రతిరోజు కూడా వెళ్తూ ఉంటాను. చాలామంది, నేననే కాదు చాలామంది ఇంకా దేవుడు అని చెప్పి ఎడతగక దేవుని యందు ఆసక్తి కలిగేటువంటి బిడ్డలు కూడా చాలా చోట్ల ఉంటారు. అప్పుడు నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, దేవునికి మనకి మధ్యనటువంటి ఆ ప్రేమ, ఆ భయము, ఆ భక్తి, ఆ నాణ్యమైనటువంటి శ్రద్ధలన్నీ కూడా తర్వాత రోజులు దిగజరడానికి వీల్లేదు. వీలైతే పెరగాలే తప్ప దేవునికి నీకు మధ్యన ఉన్న బంధం బలపడాలి తప్ప బలహీన పడకూడదు అనేది నేను చెప్పదలిచినటువంటి ఉద్దేశం. అయితే ఈ ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి దేవుడు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, తప్పు మోపాడు. ఏంటి ఆ తప్పు అంటే చెప్పండి, నీ తొలి ప్రేమని నువ్వు విడిచిపెట్టావు. మరి ఇదే సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మెచ్చుకున్నాడు, చాలా సంతోషించాడు. సూపర్ సంఘస్థులు మీరు. ఒక విషయంలో అయితే మీరు తప్పిపోయారు, కానీ ఒక విషయంలో అయితే నాకు నచ్చని పనిగా మీలో కనబడింది, కానీ ఒక విషయంలో మాత్రం మీలాంటి సంఘస్థులు ఇంకెక్కడా లేరు, ఎవరో లేరు అన్నట్టుగా బతికి చూపించారయ్యా అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. ఏంటి ఆ విషయం? దేవుడు సైతం ఆ సంఘాన్ని మెచ్చుకునే అంతగా చేసిన ఆ గొప్ప విషయం ఏంటి, ఆ గొప్ప క్రియ ఏంటి, ఆ గొప్ప లక్షణం ఏంటి అంటే చాలా క్లియర్గా మనకు కనబడతా ఉంది. జాగ్రత్తగా గమనించండి. 6వ వచనం, అయితే నీలో ఉన్నది, 5వ వచనం నుంచి అయితే ఇంకా బెటర్ ఉంటుంది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికాలాయితీల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులున్న జీవ వృక్ష ఫలములో భుజింపనిత్తును అనేటువంటి మాట కనబడుతుంది. అంటే ఇక్కడ ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఒక విషయంలో సంతోషిస్తున్నాడు. ఏంటి ఆ విషయం, ఏంటి ఆ క్రియ అంటే, నికాలైతీల యొక్క క్రియల్ని నువ్వు ద్వేషించావు, నేను కూడా ద్వేషించాను, నువ్వు ద్వేషించు. ఈ విషయంలో మాత్రం చాలా మంచి పని చేశాను. ఈ విషయంలో మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది ఈ యొక్క చక్కటి లక్షణాన్ని బట్టి, నీ క్రియను బట్టి అని చెప్పి దేవుడు ఈ ఎఫెసు అనేటువంటి సంఘాన్ని ఉద్దేశించి మెచ్చుకుంటున్నటువంటి మాట. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి.
ఎఫెసు సంఘం అంటే 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల అంతా కూడా ఎఫెసు సంఘాన్ని గురించి దేవుడు ఉత్తరం రాశాడు. ఈ 7 వచనాలు నేను నెలంతా చెప్తానండి. ఇంచుమించుగా 7 ఎపిసోడ్లుగా చేసి చెప్పేటువంటి సారాంశవంతమైన ఉపయోగకరమైనటువంటి విషయాలు. కాకపోతే ఒకే సంఘానికి అంత టైం నేను ఫోకస్ చేస్తే మళ్ళీ మీరు ఆసక్తి కోల్పోతారేమో, ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అవసరమైనటువంటి విషయాలు మాత్రమే నేను ప్రస్తావనలోకి తీసుకొని రావడానికి ఇష్టపడతాను. దయచేసి ఇది గమనించండి. 7 వచనాల నుంచి 7 అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ 2 చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నికోలాయితీల యొక్క క్రియలు నువ్వు ద్వేషించావు. నికోలేషియన్, ఈ నికోలాయితీలు అనేటువంటి వారి గురించి చాలామంది చాలా రకాలైనటువంటి బోధలు చేసిన వాళ్ళు ఉండొచ్చు. చాలామందికి వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు తెలిపినటువంటి వారే ఉండొచ్చు. నికోలాయితీలను ఉద్దేశించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళుగా మాట్లాడుకున్నటువంటి వారు కూడా చాలామంది ఉండే ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఈ నికోలాయితీలు ఎవరో, నికోలైట్స్ అనేటువంటి వారు ఎవరో అని అంటే ఇది అసలు గ్రీకు పదం అండి. గ్రీకు పదం నికోలా అనేది ఒక పదం, లైటీ అనేది ఒక పదం. నికోలా అంటే కాంకరర్ అని అర్థం, అంటే పాలించువాడు అని అర్థం. లైటీ అని అంటే ప్రజలు అని అర్థం అన్నమాట. అంటే నికోలైట్స్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే ప్రజలను పాలించేటువంటి కాంకరర్, పాలించేవాడు, లేకపోతే వాళ్ళ మీద ఉక్కు పాదం మోపేటువంటి వాడు అని చెప్పి అర్థం ఇస్తూ ఉంది. నైకీ అనేటువంటి బ్రాండ్ ఉంటుంది, మీరు ఎప్పుడన్నా గమనించుకున్నారా లేదా? నైకీ అనేటువంటి బ్రాండ్ నేను ఒకసారి గూగుల్ చేస్తాను, మీకు చూపించడానికి కూడా ప్రయత్నిస్తాను. నైకీ అని అదొక చాలా పెద్ద బ్రాండ్. అది అఫ్కోర్స్ నేను కూడా ఆ స్పోర్ట్స్ వేర్లో వాటిల్లో యూజ్ చేసేటువంటి బ్రాండే. ఆ నైకీ అనేటువంటిది ఇక్కడి నుంచి వచ్చిందండి, ఇక్కడి నుంచి వచ్చినటువంటిది నైకీ. ఈ సింబల్ నికోలైట్స్ అనేటువంటి ఈ పదం నుంచి వచ్చినది నైకీ. నికోలస్ అనేటువంటి వ్యక్తి కూడా ఉండేవాడు అనేటువంటిది కూడా చరిత్ర చెప్తూ ఉంటుంది. ఆ నికోలస్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళే నికోలాయితులని కూడా చరిత్ర చెప్తూ ఉంటుంది. ఏదైనప్పుడు కూడా దాని యొక్క అర్థం ఏంటి అంటే ప్రజల మీద ఉక్కు పాదం మోపేటువంటి వాడు, ప్రజల్ని పాలించేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క బోధనలను విసర్జించామంటున్నాడు. అంటే ఆ నికోలాయితులు అనేటువంటి వారు నిజమైనటువంటి క్రైస్తవ సంఘంలోకి చొరబడేటువంటి అబద్ధ బోధకులు. క్రీస్తు నుంచి తప్పించడానికి సాతాను మూలంగా వచ్చినటువంటి అబద్ధ బోధకులు అన్నమాట. ఎవరో ఒక వ్యక్తి ప్రారంభించాడు ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ నిజమైనటువంటి మార్గంలో నుండి దారి తప్పించేటువంటి సహవాసం సంఘబిడ్డలు అన్నమాట. వాళ్ళ బోధనలు ద్వేషించావు. క్రీస్తు వంటి బోధే ఉంది, క్రీస్తు లాంటి బోధే ఉంది, కానీ ఎక్కడో తేడా కనబడతా ఉంది. అబద్ధ బోధకులు అన్నమాట వీళ్ళు ఎలా ఉంటారంటే అబద్ధ బోధకులు అనేటువంటి వాళ్ళు క్రీస్తుని ప్రకటిస్తున్నట్టుగానే ఉంటారు, క్రీస్తు యొక్క అనుచరులుగానే కనబడుతూ ఉంటారు. బైబిల్నే వాళ్ళు ప్రామాణికమైనటువంటి గ్రంథంగా వాళ్ళు చూపిస్తున్నటువంటి వ్యక్తులుగానే ఉంటారు. అంతా కూడా బోధ బైబిల్కి అనుసంధానమైన రీతిలోనే ఉంటుంది. కానీ ఏదో ఒక చోట మాత్రం దారి తప్పించేటువంటి వ్యక్తులుగా వీళ్ళు వెళ్తూ ఉంటారు. అది గమనించుకోరు చాలామంది. అబద్ధ బోధకులు ఎంతమంది లేరు చెప్పండి? వీళ్ళందరూ కూడా నికోలాయితీలే. దేవుడి యొక్క మార్గం నుంచి, దేవుని యొక్క వాక్యం నుండి, సత్యము నుండి వేరుపరిచే ప్రతి ఒక్కరు కూడా నికోలాయితీలే. వీళ్ళు ప్రజల మీద అధికారం చేస్తారు. నేను చెప్పిందే కరెక్టో, నేను మాట్లాడిందే రైటు, నా బోధే నిజమైంది, నేను చెప్పేదే మీరు వినాలి అని చెప్పి సంఘాన్ని మభ్యపరిచి, సంఘాన్ని లొంగ తీసుకొని, సంఘాన్ని వీళ్ళ చేతులతో నడిపించే వాళ్ళు అన్నమాట. దేవుడు కాదు నడిపించే సంఘాన్ని. వీళ్ళకి నచ్చిన విధంగా, వీళ్ళకి అనుకున్న విధంగా, వీళ్ళు పెట్టిన సాంప్రదాయం కావచ్చు, ఆచారం కావచ్చు, రూల్స్ కావచ్చు, సిద్ధాంతం కావచ్చు, వీళ్ళు పెట్టింది సంఘం అంతా కూడా అవలంబించాలని చెప్పి ఉక్కుపాదం మోపేటువంటి వారందరూ కూడా నికోలాయితీలే. ఉక్కుపాదం అంటే విశ్వాసుల్ని భ్రమపరిచేటువంటి బోధకులు అన్నమాట. ఎంతమంది లేరంటారు? పేరుని నేను చెప్పనవసరం లేదు, మీకు తెలిసే ఉండాలి. బైబిల్ నుంచే వచ్చినట్టు ఉంటుంది వాళ్ళ పరిచర్య అంతా కూడా, వాళ్ళ బోధ అంతా కూడా. కానీ పూర్తిగా అపవాదిలోకి నడిపించేటువంటి మార్గాలు సరళపరుస్తూ ఉంటారు.
బ్రెన్హామ్ కావచ్చు, క్యాథలిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అబద్ధ బోధలు కదా, క్రీస్తుని అనుసరిస్తున్నట్టుగానే కనబడతా ఉంటుంది. కానీ ఆ విశ్వాసుల్ని ఇంకా అలా అలా మార్చేస్తారండి వాళ్ళు. ఆ విశ్వాసుల్ని అలా ఆకట్టేసుకుంటారు. ఆ విశ్వాసులు వీళ్ళు ఏది చెప్పితే అదే వినాలి. నేను అన్నదే రైట్, ఇంకా నేను అన్నదే మీరు ఇంక ఫాలో అవ్వాలి. నేను చెప్పానంటే వాక్యం యొక్క అర్థం ఆ అర్థమే కరెక్టో, ఈ వచ్చిన యొక్క భావన ఇది, కాబట్టి మీరు కూడా అదే నమ్మాలి. అలా కాదు పాస్టర్ గారండి, ఇది కొంచెం మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నాం కదండి, దీని యొక్క అర్థం వేరేగా అయి ఉండొచ్చు కదండి. కుదరదు, అది కాదు, నేను చెప్పిందే కరెక్ట్. అంటే విశ్వాసుల్ని పాలించే సేవకుడు, సంఘాన్ని పాలించే సేవకుడు, అది కూడా అబద్ధ బోధని ప్రచురింపచేస్తూ క్రీస్తు మార్గంలో నుంచి తప్పు ద్రోవ పట్టించేటువంటి వారందరూ కూడా ఆ రోజుల్లో ఉండేవారు. వాళ్ళ బోధనను ద్వేషించావు. వాళ్ళు కూడా నన్ను ప్రకటిస్తున్నట్టుగానే కనబడ్డారు, కానీ వాస్తవానికి దారి తప్పించేటువంటి వారి బోధనలు గమనించిన నీవు వారి బోధనలు ద్వేషించావు. అటు వారిని నిర్మూలించుటకు నువ్వు శతవిధాలా కూడా ప్రయత్నించావు కనుక నేను కూడా అటు వారిని ద్వేషిస్తున్నాను. కొంతమంది ఉంటారు, నేనేమి కూడా వాళ్ళ యొక్క మినిస్ట్రీ పేర్లన్నీ కూడా ఎత్తి చూపి వాళ్ళని బాధ పెట్టాలని లేదు, కానీ బైబిల్లో లేని అన్నీ కూడా తెచ్చి పెడతారండి. ఏయో పండగ అంటారో, ఏదో పెద్ద వీళ్ళందరూ యూదుల్లాగా ఆ పండగను ఆచరించాలి. ఆ సంస్థ పెట్టింది కాబట్టి ఇంకా మిగతా సంఘ బిడ్డలందరూ కూడా ఆ పండగకి వెళ్ళాలి. ట్రైన్లు ఎక్కి వెళ్ళే వాళ్ళు, ఫ్లైట్లు ఎక్కి వెళ్ళే వాళ్ళు, ఇంకోళ్ళు. కొంతమంది ఏమో స్వస్థత శాలలు, తైలాభిషేకాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడా లేనటువంటివన్నిటినీ కూడా తీసుకుని వచ్చి క్రైస్తవ విశ్వాసిని తప్పుదారి పట్టించేటువంటి వాళ్ళు. స్వచ్ఛమైనటువంటి వాక్యంలోకి నడిపించాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. కానీ స్వస్థతలని, అద్భుతాలని, అభిషేకాలని, తైలాభిషేకాలని, లేకపోతే ఏవో పండగలని ఇవన్నీ నేను చెప్పి ఇలాంటి కళ్ళకు ఆకర్షణీయంగా, లేకపోతే క్రైస్తవ్యం అనేటువంటిది ఒక ఆచారంగా, మాకు కూడా కొన్ని ఆచారాలు ఉండాలి, మాకు కూడా కొన్ని సాంప్రదాయాలు ఉండాలి, హైందువులకు మాత్రమేనా, క్రైస్తవులకు లేకపోతే ఎలాగా అన్నట్టుగా కొంతమంది అవి పెట్టేస్తే మిగతా విశ్వాసాలందరూ కూడా గుడ్డిగా వాళ్ళని వెంబడించేటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు కనుసైక మేరకు, వీళ్ళ పాదాల కింద, వీళ్ళ చేతుల కింద అనగద్రొక్కి వీళ్ళు చెప్పినట్టుగానే చెయ్యాలి అన్నట్టుగా నడిపించే ప్రతి ఒక్కడో కూడా నికోలాయితీలే. క్రీస్తు యొక్క మార్గం నుండి, క్రీస్తు యొక్క బోధ నుండి వాక్య విరుద్ధంగా సంఘాన్ని నడిపించే ప్రతి ఒక్కడు కూడా నికోలాయితీయే. వీళ్ళందరి క్రియలను కూడా ద్వేషించాలి మనం. అంతేగాని అందులో తప్పే ఉందండి, బైబిల్లోనే ఉంది కదండి, అప్పుడు వాళ్ళు చేశారు కదండి, అప్పుడు వాళ్ళు చేశారులే, తర్వాత అపోస్తులు ఎక్కడా చేయలేని అన్నీ ఈ రోజుల్లో ఉన్న సేవకులు చేస్తున్నారు కదండి. ఆ రోజుల్లో ఏమీ లేనటువంటివన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సేవా బృందాలన్నీ కూడా పాస్టర్ గారులు అందరూ కూడా పెట్టట్లేదంటారా? వాటన్నిటినీ కూడా వెంబడించేటువంటి విశ్వాసులు లేరంటారా? ఇంకా ఆ పాస్టర్ గారు చెప్పిందే రైట్, ఇంకా విశ్వాసి ప్రశ్నించడానికి లేదు. విశ్వాసి ఏంటి అది కరెక్ట్ కాదు కదండి అంటే కుదరదు. నువ్వు అలా ప్రశ్నించేవంటే వెళ్ళిపోవచ్చు బయటకు అంటారు. ఇంక మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం కూడా ఎవరు కొన్ని పరిచర్లు అయితే. నా ఫోటో ఇంట్లో పెట్టుకోవాలని వాళ్ళు కొంతమంది. ఖచ్చితంగా మా చర్చికి, మన సంస్థకే మీరు డొనేషన్ల రూపంలో ఇవ్వాలి, లేకపోతే డబ్బులు సమర్పించుకోవాలి, లేకపోతే మీటింగ్లు పెడుతున్నావు నువ్వు ఖచ్చితంగా ఎంత ఇవ్వాలి అని చెప్పి, నేను పేర్లు అయితే మాత్రం మెన్షన్ చేయను, ఇదిగో మీటింగ్లు అనేవి ఏర్పాటు చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా 5,000 ఇవ్వాలండి, లేకపోతే కుదరదు అని చెప్పి దబాయిస్తూ విశ్వాసిని మభ్యపరిచేటువంటి సేవా బృందాలు. ఉక్కుపాదం మోపి నేను చెప్పిందే మీరు చేయాలి. వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డబ్బులు లేని రోజులు కూడా చాలాసార్లు వాళ్ళ జీవితంలో ఎదురు కావచ్చు. అదే ఆ వాటితో పని ఏం లేదు. మీటింగ్లు పెడుతున్నామంటే మీరు ఎంత ఇవ్వాలని చెప్పి క్లియర్గా చెప్పేస్తారు పాస్టర్లు. అలా చేయాలంటే చేయకపోతే కుదరదో తప్పదంతే. ఉక్కుపాదం మోపేయాలి అంటే హృదయ ప్రేరేపణ బట్టి, వాళ్ళకు అనుకున్నటువంటి ఆలోచన బట్టి, హృదయానుసారమైన రీతిలో వాళ్ళకి ఇవ్వాలనుకున్న దాన్ని ఇవ్వడం కాదు. పాస్టర్ గారు చెప్పిందే చేయాలి, పాస్టర్ గారు చెప్పినట్టుగానే ఇవ్వాలి. అంటే విశ్వాసుల్ని ఆడుకునే వ్యక్తులు అనే మాట ఉపయోగించడం కరెక్ట్ కాదు, కానీ విశ్వాసుల మీద యజమానిషి చేసేటువంటి సేవకులు, తప్పుదారి పట్టించే సేవకులు ఎక్కడ లేదు. ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి, మీ హృదయ ప్రేరేపణ బట్టి ఇవ్వండి అన్నాడు. మీకు ఏదనిపిస్తుంది ఇవ్వండి, కానీ ఇచ్చేది మాత్రం నిస్వార్థంగా ఇవ్వండి, కలంకం లేకుండా, కల్మషం లేకుండా హృదయపూర్వకంగా ఇవ్వండి. అంతేగాని ఎవరో చెప్పారని కాదు. కానీ చాలా సంస్థలు ఇంత ఇవ్వాలంతే,
మీరు ఇవ్వాలంటే అంటే ఇంకా వాళ్ళందరూ కూడా తొక్కివేయబడతా ఉన్నారు, తప్పుదారి పట్టించబడతా ఉన్నారు. చాలా 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 అబద్ధ బోధకులు ప్రస్తుత లోకంలో చాలామంది ఉన్నారండి. వీరందరూ కూడా బైబిల్ వెనకాల నిలబడి బోధించే వ్యక్తులే, బైబిల్ ప్రామాణికమైన గ్రంథంగా పట్టుకుని బోధించే వ్యక్తులే. నేను మాట చెప్తున్నా చూడండి, నీకంటే నాకంటే లోకంలో ఉన్నవారందరికంటే కూడా బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సాతానే. నీకంటే నాకంటే బాగా తెలుసు. సాతాను ఎప్పుడు కూడా వాక్యంలో నుండి మనల్ని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాక్యానికి వ్యతిరేకంగా వాక్యంలో నుంచి తప్పిస్తూ ఉంటాడు. ఈ తైలాభిషేకాలు, స్వస్థతలు, పండగలు ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు అన్నీ కూడా వాక్య వ్యతిరేకమైన రీతిలో కనబడుతూ ఉంటాయి. అసలు కొత్త నిబంధన కాలానికి సంబంధించిన ఆ వ్యవహార శైలి ఏమీ కూడా కనబడదు. ఆ పద్ధతి అయినటువంటిది ఏది కూడా కనబడనట్టుగానే కనబడుతూ ఉంటాయి. నేను మాట చెప్తున్నాను చూడండి, ఎఫెసు సంఘం చాలా స్వచ్ఛమైనటువంటి, నిస్వార్థమైనటువంటి, ఖచ్చితమైనటువంటి సువార్తను ప్రకటించే సంఘం. అక్కడే తప్పుడు బోధకులు అనేటువంటి వాళ్ళు కూడా మొదలయ్యారు, నికోలైతీలు అనేటువంటి వారు. నేను ఎప్పుడూ కూడా మాట చెప్తుంటే బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మనసులో దాచిపెట్టుకోండి. ఏ చోటైతే స్వచ్ఛమైనటువంటి ఉన్నట్టుగా ప్రకటించేటువంటి చర్చ్ ఉందో ఆ చర్చికి దగ్గరగానే అబద్ధ సేవకులను కూడా సాతాను పాస్టర్లుగా చేస్తూ ఉంటాడు. స్వచ్ఛమైన బోధ ప్రకటించే ప్రతి పరిచర్యకి దగ్గరగా అబద్ధ బోధకుల్ని, లేకపోతే విశ్వాసులను ఆకర్షించేటువంటి బోధకుల్ని, సంస్థల్ని సాతాను పెడతా ఉంటాడో. ఎఫెసు సంఘం చాలా స్వచ్ఛమైంది, దాని దగ్గరలోనే అబద్ధ బోధకులు, నికోలైతీల యొక్క బోధలో మొదలైనవి. వాటిని ఆ సంఘం ద్వేషించింది, కొట్టేసింది. అసలు మాకు మీకు సంబంధం లేదు, మీ బోధలు సరైనవి కాదు అని ద్వేషించడం మొదలుపెట్టింది, విసర్జించడం మొదలుపెట్టింది, వాళ్ళని దూరం పెట్టడం మొదలుపెట్టింది. అది దేవుడికి నచ్చింది. ఆ విధంగా నువ్వు నేను ఉండాలన్నది దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ఉద్దేశం. అంతేగాని పాస్టర్ గారు ఏమైనా ఫీల్ అవుతారేమో, పాస్టర్ గారు ఏమైనా ఫీల్ అవుతారేమో, మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు, మా నాన్నగారు, మా అమ్మగారు ఎన్నో తరాల నుంచి ఈ చర్చిలుగా వెళ్ళేవారు కాబట్టి మనం అందరం మానేస్తే ఏం బాగుంటుంది. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతి ఏది జరిగినా 100 తరాల నుంచి వెళుతున్నటువంటి పరిచర్యైనా మానేసి మంచి చర్చికి వెళ్ళండి, స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని అందించే చర్చికి వెళ్ళండి. అంతేగాని నికోలైతీల యొక్క బోధనలు అనుసరించేటువంటి చర్చిలకి మాత్రం మీరు వెళ్ళకండి. మీ ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ భవిష్యత్తుని పాడు చేసుకోకండి. నేను చెప్పదలిచింది ఇదే. ఎఫెసు సంఘం దాన్ని విసర్జించింది, విమర్శించింది ఆ బోధల్ని. ఎక్కడ లేని ఎన్నే వచ్చి పడుతున్నాయండి బాబు, నాకు తెలియగలుగుతాను. అట్టుబండ్లలో ఏదో చేసేవాడు ఒక ఆయన, నూనెలో ఏదో వచ్చేస్తాను ఇంకో ఆయన, 7 వారాలను ఇంకొక ఆయన, ఇంకొక ఆవిడైతే పూలు చల్లించుకుంటూ ఉంటుంది. ఏవో పేర్లు పెడుతున్నారు, డాడీలని, ఆంటీలని పేర్లు పెట్టి సేవకుల్నే దేవుళ్ళు దేవతలు చేసేసి కొలుస్తున్నట్టు సంఘబిడలుగా మారిపోయారు. వాళ్ళందరూ కూడా నికోలైతీలే. క్రీస్తు మార్గం నుంచి తప్పించడంతో పాటుగా వాళ్ళు చెప్పిందే రైట్ అని చెప్పి వాదించేటువంటి, ప్రజల మీద, విశ్వాసుల మీద ఉక్కుపాదం మోపేటువంటి ప్రతి ఒక్కరు కూడా కాంకరర్స్, నికోలైతీలే. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాల్సింది నేను కోరుకుంటున్నాను. తర్వాత సంఘంలో కూడా తర్వాత రోజున వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. దయచేసి లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. నచ్చితే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లన్నా చూడండి, చాలా మంచిది మీకు అది. ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుట, దాన్ని అనుభవించుట, దాని యొక్క రుచి చూచుట వర్ణించలేనిదంటాను. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాల్సింది మరోసారి దేవుని పేరట కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమేన్, అమేన్.